అందరికీ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు చిన్ని వ్లాగ్స్. ఈరోజు మనం 5 నిమిషాల్లో నోరూరించే మామిడికాయ చిట్టి ముక్కల పచ్చడిని చాలా రుచిగా, ఈజీ అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేయండి. ఈ మామిడికాయ చిట్టి ముక్కల పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను పచ్చడి కోసం 2 పెద్ద సైజు మామిడికాయల్ని తీసుకొని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకొని, ముందే చెప్తున్నాను, మామిడికాయ పచ్చడికి అసలు తడి ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఈ పచ్చడిని పెట్టుకోవాలి. అప్పుడే పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను ఈ మామిడికాయల్ని చిట్టి ముక్కలుగా కట్ చేసి ఇలా కొంచెం సేపు ఆరబెట్టుకున్నాను. మీకు కావాలి అంటే ఇంతకంటే పెద్దగా కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాంటి చిట్టి ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు రుచి అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇవి 400 గ్రాముల మామిడికాయ ముక్కలు. ఇప్పుడు మనం 4 నుంచి 5 వెల్లుల్లి గడ్డలు తెచ్చుకొని పెట్టుకుందాం. వెల్లుల్లేనండి మామిడికాయ పచ్చడికి అస్సలైన టేస్ట్. ఇప్పుడు వలుచుకున్న వెల్లుల్లి రెబ్బలని కచ్చా పచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని నేను ఇందులోనే మెంతి పొడిని వేసి మిక్స్ చేశాను. తగినంత పసుపు, తరువాత తగినంత మెత్తటి ఉప్పు. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. తరువాత తగినంత పచ్చళ్ళ కారం. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలిపి అలా కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం కట్ చేసి పెట్టుకున్న చిట్టి మామిడి ముక్కలకి ఆయిల్ని బాగా పట్టించండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను. మీకు ఆయిల్ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. నేను ఆయిల్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా వేసుకుంటున్నాను. ఇప్పుడు ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ముక్కలకి ఆయిల్ అంతా పట్టాక మనం కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం, వెల్లుల్లి, మెంతి పొడి పేస్ట్ని ఈ చిట్టి మామిడి ముక్కల్లోకి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మనం పచ్చడిని పెట్టిన రోజు కాస్త పొడిగా ఇలానే ఉంటుంది. 1-2 రోజులకి ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది. కాబట్టి పచ్చడి చేసుకున్న రోజు తినడం కంటే కూడా మరుసటి రోజు చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని వెంటనే తినాలి అనుకుంటే కనుక పెరుగులోకి నంజుకు పెట్టుకోండి. ఇప్పుడు చాలా టేస్ట్గా తినొచ్చు. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తినాలి అనుకుంటే కనుక కనీసం 8 గంటలు అయినా పడుతుంది. మరుసటి రోజుకి అయితే మరింత రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. మీకు నచ్చితే తప్పక ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో రెసిపీస్ కావాలి అంటే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.